ఎన్ని రోజులైందమ్మా ఇది కోసి? ఒక రైతు సుత్తులు కొనుక్కొచ్చుకునేది లేదండి. సుత్తులు కూడా రైతులు కొనుక్కొచ్చుకుంటారు. చాలా ఘోరం అయిపోయింది. చాలా ఘోరం అంటే ఘోరం. ఎంతో మంది కాలువలకు రైతులు మందికి ఎవరు మాట్లాడుతూ నెల రోజులు సందాక బండ మీద మోసుకుంటుంది సార్. వాన వచ్చి 2 సార్లు ఎత్తిపోసి మూడోసారి మళ్ళీ ఎత్తిపోతే మళ్ళీ మొలకలు వస్తాయి. మళ్ళీ దానికి కటింగ్ అంటారు, మళ్ళీ రేటు తక్కువ అంటారు. అన్నిటికీ అన్ని అంటే మరి ఇప్పుడు మేము చేసిందే 2 ఎకరాలు గడాల మీదనే మా బతుకు ఆధారం. అవన్నీ పోయినాక మేము ఏం చేయాలి సారు? మరి బంద్ పెడుతుందని ఎక్కడ నమ్ముకుందరు అప్పట్లేక రైతులు సారు అన్ని పట్టిన తయారైన ఒడ్లు రైతులు లారీలు పెట్టి అమలు దానా 6 రోజులు కథం ఇలా 3 రోజుల నుంచి నొల్లి పెడితే పొద్దున దిగరు 10 మంది అమలు వాళ్ళు దిగరు కానీ ఇంకా వాళ్ళకి బారదాలు లేదు. అది సంచి పట్టినోళ్ళు లేదు. అన్నం కూడా తింటలేదు. నాతోనే ఉన్నాయి, ఎండ పోస్తానే ఉన్నాం. సొసైటీ పర్చేజ్ చేసిన ఐకేపీ సివిల్ సప్లైలు తీసుకుంటాం. అంటే మీరు వడ్లు ఎన్ని రోజులు అయిపోవచ్చు? ఇక్కడ నెల అవుతుంది సార్. ఎక్కువనే అవుతున్నాయి. 20 రోజులు నెల రోజుల క్రితం వచ్చినప్పుడు మాయిశ్చర్ ఉందని తీసుకోలేదా, లేకపోతే గన్ని బ్యాగ్స్ లెక్క తీసుకోలేదా, అమ్మాయిల లెక్క తీసుకోలేదు? ఎందుకు తీసుకోలేదు? మ్యాచ్ మొత్తం వచ్చింది సార్. ఒక 10 మందికి సార్ ఇక్కడ వచ్చాం సార్. ఎండలేదంటే మళ్ళీ పట్టు రాటే మళ్ళీ పట్టినాం. ఇక అట్నే ఉన్నాయి. ఆన పట్టింది మళ్ళీ నాని. మేమేం చేయాలి? పట్టింది మేమేం చేయాలి? పట్టినాక కూడా పాడే ఏం చేస్తాం? 2 సార్లు పట్టినాం. అట్నే ఉన్నాయి. 3 సార్లు పడ్డది వాన. వస్తారు వస్తారు లారీలు వస్తాయి అంటే వస్తలేవు. అమలు సరిపోలేదు అంటున్నారు. ఇక్కడ ఐకేపీ సెంటర్లో 40 కిలోల బస్తకి ఎన్ని కిలోలు కట్ చేస్తున్నారు? 1 కిలో తీస్తామని అంటున్నారు. కిలో కట్ చేస్తారు ముందే పెడుతుంది సార్. అది మళ్ళీ ఇప్పుడు ఏమంటారు అంటే 3 రోజుల నుంచి ఇంకో కిలో కట్ చేస్తే మీ వడ్లు లేపుతామని చెప్పారు. 40 కిలోలకు ఇక్కడ ఒడ్ల సరుకు చూడండి, సరుకు చూసి అది చెప్పండి. ఇప్పుడు 1 కిలో కట్ చేసి రైస్ మిల్ పోయిన తర్వాత ఎన్ని రోజులు దిగుతానే ఏంటి ఇవా ఎప్పుడు దిగుతున్నాయేమో సార్. ఇప్పుడు 3 రోజులు ఆపుతున్నారు లారీ. 3 రోజులు ఆపి ఇవి సివిల్ సప్లైలు లారీలు అది మిల్లులు కమాండ్ అయ్యి ఈ రైతులకు ఇట్లా ఆగితే 1.5 కిలో కట్ చేసుకుంటేనే లారీ దించుతామని చెప్తారు. ఆ 1.5 కిలో కట్ చేసుకున్నాక లారీ దించిపిస్తారు. ఇప్పుడు ఎవరైనా పెద్ద గీడ మాట్లాడారనుకో ఆయన ఒడ్లు లేపరు సార్. ఈ కిలో కాకుండా మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ 1.5 కిలో 41 200 జోక్తురు. 41 200 జోక్తురు సార్. 41 కిలో 200 గ్రాములు జోక్తురు. వాళ్ళ గవర్నమెంట్ రూల్ ప్రకారం 40 కిలోలు 600 ఇవ్వాలి సార్. అయితే అట్లయినా కానీ 600 కాకుండా 41 200 కాడికి అగ్రయ్యారు రైతులు. అయినాక కూడా మళ్ళీ ఏమంటారు అంటే ఇంట్లో మాకు బాగాలేదు ధాన్యం అని ఆ మిల్లు వాళ్ళు ఈ కేంద్రం అయితే వాళ్ళు మెయింటెనెన్స్ చేస్తారో వాళ్ళు పోయి 2 రోజులు లారీ నాపి ఇక్కడ ఈ లేబర్ నాపి ఇక్కడ బాడదాలి అని అక్కడ మళ్ళీ కిలో కట్ చేస్తేనే కాల్ చేస్తారు. ఈ రైతును అడుగుతారు, ఫోన్లలో అడిగారు, ఫోన్లలో అడిగితే రికార్డ్ అవుతుంది అని. మళ్ళీ ఇలా బిల్ అయితే అప్పుడు ఏమంటారంటే ఇంకొక అతనికి క్యాండిడేట్ కాలేదు, ఒక అయిన వాళ్ళకి చెప్పారు వాళ్ళు. ఒక 7 క్వింటాల చిల్లర అయిందంట. ఆయనకు 450 బస్తాలు అయితే 7 క్వింటాల చిల్లర కట్ చేసిరట సార్. ఒక ఆయనకు 15 బస్తాలు కట్ చేసిరంట. 500 బస్తాలు పోతాయి. అంటే క్యాండిడేట్ వాళ్ళు వస్తామన్నారు ముందుకు. అట్లా ఉంది. ఈడ ఏమంటారు అంటే ఇప్పుడు మనం మాట్లాడినాం అనుకో మన ఒడ్లు ఇంకా ఆగాలి సార్. మా 29 తారీఖు వచ్చింది సార్. అయితే లారీ ఏక్ భర్తీ వాళ్ళు 20 టన్నులు వేసుకోపోయారు అనుకో, ఒక్క 40 కిలోలు కూడా తక్కువ వేసుకోరు లారీ అయినా. అయితే మా రైతుకేమో కట్ చేసినది బిల్లు చూపిస్తలేరు. 20 టన్నుల లారీ పోతుంది కదా సార్. మరి ఇంత ధాన్యం కట్టేది అనేది కూడా ఈ బిల్లులో రాయాలి కదా, అది రాస్తలేరు. ఇప్పుడు నేను మాట్లాడినా కదా నా ఒడ్లు లేపారు, నాకు మ్యాచర్ అయ్యారు. ఇప్పుడు కనీసం 29 తారీఖు సంది ఇస్తున్నారు మ్యాచ్ రోజు. నేనన్నా ప్రగతి భవన్ పోయితా, ఆడ నా ఒక బస్తా నా మీద గుమ్మరించుకుంటా, మళ్ళీ ఒకటి కలెక్టర్ ఆఫీస్ మీద ఒక బస్తా గుమ్మరించుకుంటా, కార్ మీద తీసుకుపోతా అన్నా కానీ ఇంకా ఇంతవరకు మ్యాచ్ రిపోర్ట్ లేదు నా ఒడ్లో. ఆడ అంటే నాలేక కాదు రైతులు కూడా అట్లనే ఉంది. నేను అడిగినా కదా నాకు మ్యాచ్ అయ్యాడు. అన్నగారు ప్రతి సంవత్సరం ఏమైందంటే
బస్తాలు కానీ మనకున్న చుట్టీలు కానీ ఇక్కడ మెయింటెనెన్స్ కానీ చేసేది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఏంటంటే చుట్టీలు మేమే కొనుక్కొచ్చుకోవాల్సి వస్తుంది. బస్తాలు మాకు ఇబ్బంది, పాత చిన్న బస్తాలు అది ఇచ్చి మళ్ళీ పోతుంటే కాంటాక్ట్ ఇక్కడ చేసిన వాళ్ళ ధాన్యము కొనుగోలు చేస్తారు కదా, ఇక్కడ 1 క్వింటాల్ కట్ చేసినా కానీ అటు పోయినాక ఏం చేస్తారంటే బాగాలేదని చెప్పి అక్కడ ఆపేసి 1కి 2 కిలోలు కట్ చేస్తామంటే ఎటు కాని పరిస్థితులు ఉన్నప్పుడు కట్ చేయండి ఏం చేస్తాం, మాకు ఎట్లయితే మాకు కొనుగోలు చేయాలి, మాకు పైసలు కావాలి, ఆల్రెడీ మన పొలాలు దునకాలకు వచ్చినాయి, ఏం చేయాలన్న బాధతోనే కూర్చుంటుంది అంత తప్ప ఇంకా వేరే పరిస్థితి లేదు. ఇక్కడ మన ఏనుగు సుదర్శన్ రెడ్డి అన్న ప్రతి పంటకు వచ్చి మాకు అది చాలా సార్లు సేవ చేస్తుంది ఆయన చేస్తున్నా కానీ మళ్ళీ ఆయన మీద ఇంకా ఇక్కడ చూడండి కనబడుతుందిగా, వాన వచ్చిందంటే ఒక్క ఒడ్డు కూడా ఉండదు, మొత్తం కిందికి పోతుంది. మాకు ఒక్కటే అన్న ఒక్క రోజు సాయంత్రం వరకు ఒక 5-6 బండ్లు లేబర్ నుండి ధనాదాన్ని వెళ్ళిపోతే మాకు ఇబ్బంది ఉండదు. సాయంత్రం వరకు వాన ఎప్పుడు పడుతుంది ఏమైతుంది అర్థం కాకుండా